ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 21. బాబా తాము సంకల్పించిన కార్యాలు నెరవేర్చమని ఎవరిని అర్థించరు, ఆజ్ఞాపించరు. భగవంతుడే ఆయన యజమాని. ఆయన ఎవరిని అర్థించాలి? అంతటా నిండిన అన్ని జీవుల చైతన్యమే ఆయనే. కాబట్టి ఆయన సంకల్పమే వ్యక్తుల మనసులను, పరిస్థితులను ఆదేశించి నెరవేర్చేది. ఒకనాడు సిద్ధపురుషుడైన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాడు. ఆయన, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ గురువు షిరిడీలో నీ కోసం వేచి ఉన్నాడు, త్వరగా వెళ్ళు అన్నారు. అతడు త్వరలో సాయిని దర్శించి ఆయన దివ్యమహిమకు మంత్రముగ్ధుడై తరచూ షిరిడీలో ఎక్కువ కాలం ఉండసాగాడు. అందువలన అక్కడే ఒక భవనం నిర్మించుకోవాలి అనుకున్నాడు. అతడు ఒక రాత్రి దీక్షిత్వాడాలో నిద్రిస్తుంటే కలలో బాబా కనిపించి షిరిడీలో ఒక భవనము, అందులో ఒక పూజామందిరము నిర్మించమని ఆజ్ఞాపించారు. అతడికి మెలకువ వచ్చి చూసేసరికి పక్కనే శ్యామ కలవరిస్తూ కన్నీరు కారుస్తున్నాడు. నిద్రలేపి కారణం అడిగితే స్వప్నంలో బాబా కనిపించి, ఒక భవనము, మందిరము నిర్మించండి, నేనక్కడే ఉండి అందరి కోరికలు తీరుస్తాను అని స్పష్టంగా చెప్పారు. అందుకు నాకు భావోద్రేకం కలిగింది అన్నాడు. శ్యామ కాకాదీక్షితుల సహాయంతో ప్లాను గీయించి బాబా అనుమతి ఆశీర్వచనం పొందాడు బూటి. వెంటనే పని ప్రారంభమై త్వరగా కింది అంతస్తు పూర్తయింది. సాయి ప్రతిరోజు లండీకి వెళ్ళి వచ్చేటప్పుడు తగిన సూచనలు ఇస్తూ ఉండేవారు. పూజామందిరంలో మురళీధరుని ప్రతిష్టకు ఒక వేదిక నిర్మించాలన్నాడు బూటి. అప్పుడు బాబా, అది పూర్తి కాగానే అందులో నేనే ఉంటాను, మనం అందరము అక్కడే ఆడుకుంటాం, ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా ఉందాము అని చెప్పి నవ్వాడు. ఆ క్షణమే పరమ పవిత్రమని టెంకాయ కొట్టి పని ప్రారంభించారు. మురళీధరుని విగ్రహం చేయమని శిల్పులను నియమించారు. భవనం కట్టుబడి సక్రమంగా సాగుతున్నందుకు బూటి పొంగిపోయాడు. వేగంగా పెరిగిపోతున్న షిరిడీ వైభవం చూసి పారవస్యంతో రోజులు పరిగెడుతున్నాయి. 1918లో కొద్ది నెలలు గడిచాయి. తరచూ షిరిడీ దర్శించే ఉద్దవేశ్ బువా శ్రీమతి చంద్రాబాయి బొర్కలతో ఒకరోజు సాయి, ఇక నుంచి మీరు శ్రమపడి షిరిడీ రావాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల తర్వాత బడేబాబా కుమారుడు కాసీంకు కోడి పలావు తినిపించి, సాయి, నువ్వు ఔరంగాబాదులో ఫకీర్ షంషుద్దీన్ మియాను ఈ 290 రూపాయలతో మౌలు కవ్వాలి నియాజ్ జరిపించమని చెప్పు. తరువాత ఫకీర్ బన్నేమియా మెడలో నేనిచ్చే పూలమాల వేసి 9వ నెలలో 9వ రోజున అల్లా వెలిగించిన దీపం అల్లానే తీసుకుపోతాడు, ఆయన దయ అలా ఉంది అని చెప్పు అన్నారు. బాబా ఇచ్చిన పైకము, పూలమాల తీసుకొని కాసీం, చోటేకర్, అమీరులు ముగ్గురు ఔరంగాబాద్ చేరారు. స్టేషన్లో ఫకీర్ షంషుద్దీన్ రైలు వద్దకు వచ్చి సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చిందెవరు అని విచారిస్తున్నారు. వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పవలసిన వార్త కూడా ఆయనే చెప్పారు. తరువాత ఆ ఫకీర్ ఆ ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము, కవ్వాలి, సంకీర్తనలు విధిగా చేశారు. మరురోజు అందరూ బన్నేమియా దగ్గరకు చేరారు. ఆయన ఒక చెయ్యి ఆకాశం వైపు, రెండవ చెయ్యి నేల వైపు చాచి నిశ్చేష్టులే నిలబడి ఉన్నారు. అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులున్నారు. ఆ స్థితిలో ఆయనను పలకరిస్తే ఆ ఫకీరు ఉగ్రులే మీదకొస్తారని వారు హెచ్చరించారు. కానీ గంటైనా ఆయన మేల్కొనలేదు. చివరకు ఆయన మెడలో మాల వేశాక వెంటనే మేల్కొని పైనున్న చేతిని కిందికి దించారు. సాయి పంపిన సందేశము విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూసి కన్నీరు కార్చారు. ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు.